Happy welcome to Ananda Academy of Education. ఫార్మేషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. వీటిలో మనం సమ్స్ చెప్పుకుంటున్నాము. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చెప్పుకుంటున్నాం. దిస్ ఈజ్ ద లెక్చర్ నెంబర్ 7. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద ఆల్రెడీ 6 క్లాసెస్ అయిపోయినాయి. దిస్ ఈజ్ ద 7th క్లాస్. సమ్స్ చెప్పుకుంటున్నాం. దిస్ 5th సమ్. Find the differential equation of all circles in the xy plane. Find the differential equation of all circles in the xy plane. xy సమతలంలోని అన్ని వృత్తాలకు అవకలన సమీకరణాన్ని కనుక్కోండి. xy సమతలంలోని అన్ని వృత్తాలకు of all circles in the xy plane. xy తలంలోని అన్ని వృత్తాలకు అవకలన సమీకరణాన్ని కనుక్కోండి. అంటే ఇది xy తలంలో ఉంది కాబట్టి దానికి జనరల్ ఈక్వేషన్ ఏమై ఉంటుంది? సర్కిల్కి x² + y² + 2gx + 2fy + c = 0, which is the general equation of a circle equation in the xy plane. In the xy plane, the general equation of a circle is x² + y² + 2gx + 2fy + c = 0. Solution lo the general equation of the circle in the xy plane is x² + y² + 2gx + 2fy + c = 0. This is the general equation for the circle in the xy plane. In this equation, g, f and c are arbitrary constants which are to be eliminated. ఈ ఈక్వేషన్లో ఈ వృత్త సమీకరణంలో g, f, c అనేవి ఈ మూడు కూడా యాదృచ్ఛిక స్థిరాంకాలు. వీటిని మనం ఎలిమినేట్ చేస్తే, అంటే తీసివేస్తే, తొలగిస్తే మనకు ఏర్పడేదే వృత్త సమీకరణం అవుతుంది. ఏ వృత్తం అది? xy సమతలంలోని అన్ని వృత్తాలకు సంబంధించినటువంటి అవకలన సమీకరణం అవుతుంది. ఆల్ సర్కిల్స్ అన్నాను కదా, జనరల్ ఈక్వేషన్ ఇది. ఈ ఈక్వేషన్ అనేది అన్ని సర్కిల్స్కి వర్తిస్తుంది. ఇది xy తలంలోని ఒక సర్కిల్ ఈక్వేషన్. ఒక సర్కిల్ ఈక్వేషన్ అన్నప్పుడు కూడా ఇది జనరల్ ఈక్వేషన్. ఇందులో మూడు GFC, G, F and C are arbitrary constants. So we have to eliminate these arbitrary constants. ఇది ఈ మూడు కూడా యాదృచ్ఛిక స్థిరాంకాలు కాబట్టి ఈ సమీకరణం మనం ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేయాలి? 3 times డిఫరెన్షియేషన్ చేయాలి. We have to differentiate this equation with respect to x in 3 times. 3 times దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి differentiating with respect to x on both sides, d/dx of x² + y² + 2gx + 2fy + c = 0. This implies x² యొక్క డెరివేటివ్ అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి d/dx తీసుకుని వెళ్తే d/dx of x² + d/dx of y² + d/dx of 2gx + d/dx of 2fy + d/dx of c = 0. అంటే d/dx of 0, d/dx of 0 అంటే 0. d/dx of x² + d/dx of y² + 2g కాన్స్టెంట్ కదా, ముందు రాస్తాం. 2g into d/dx of x + 2f కాన్స్టెంట్ కదా, ముందు రాస్తాం. 2f into d/dx of y + d/dx of c = 0. x² యొక్క డెరివేటివ్ ఎంత? 2x. 2x + y² యొక్క డెరివేటివ్ 2y into dy/dx. y² ని
వైని పవర్తో సహా ఒకసారి డిఫరెన్షియేషన్ చేసాం, మళ్ళీ పవర్ లేకుండా చేస్తాం. అంటే 2y ఇంటూ dy బై డిఎక్స్ ప్లస్ ఎక్స్ యొక్క డెరివేటివ్ 1, 1 ఇంటూ 2g ప్లస్ 2f ఇంటూ dy బై dx, d by dx of c is a constant. So the derivative of any constant equal 0. కాబట్టి c యొక్క డెరివేటివ్ 0 అయిపోతుంది, కాబట్టి ఏమవుతుంది 2f dy by dx ఈక్వల్ టు 0 అవుతుంది. అన్నిట్లో 2 ఉంది కాబట్టి 2తో డివైడ్ చేసి అనుకోండి, ఏమవుతుంది x ప్లస్ y ఇంటూ dy by dx ప్లస్ g ఇంటూ g ప్లస్ f ఇంటూ dy by dx ఈక్వల్ టు 0. అన్నీ 2తో డివైడ్ చేసాం. x ప్లస్ y ఇంటూ dy by dx ప్లస్ g ఇంటూ ప్లస్ g ప్లస్ f ఇంటూ dy by dx ఈక్వల్ 0. హియర్ c ఈజ్ ఎలిమినేటెడ్, c అనేది తొలగించేసాం. ఇంకా ఒకసారి డిఫరెన్షియేషన్ చేసాం, ఇంకా 2 టైమ్స్ చేయాలి దీన్ని. సో దీన్ని లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని 2 అనుకుంటున్నాం. అగైన్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 విత్ రెస్పెక్ట్ టు x. దీన్ని మరలా డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. d by dx ఆఫ్ x ప్లస్ y ఇంటూ dy by dx ప్లస్ g ప్లస్ f ఇంటూ dy by dx ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ x యొక్క డెరివేటివ్ d by dx ఆఫ్ x, అంటే డెరివేటివ్ అంతా 1, x యొక్క డెరివేటివ్ 1 ప్లస్ d by dx ఆఫ్ y ఇంటూ dy by dx ప్లస్ d by dx ఆఫ్ g అనేది కాన్స్టెంట్, కాన్స్టెంట్ యొక్క డెరివేటివ్ 0, కాబట్టి ఇది ఏమవుతుంది 0 అయిపోతుంది అక్కడ. ప్లస్ f అనేది కాన్స్టెంట్, f ఇంటూ d by dx ఆఫ్ dy by dx ఈక్వల్ టు 0. d by dx ఆఫ్ x అంటే 1 ప్లస్ d by dx ఆఫ్ y ఇంటూ dy by dx ప్లస్ d by dx ఆఫ్ g అంటే 0 ప్లస్ f కాన్స్టెంట్ కాబట్టి f ఇంటూ d by dx ఆఫ్ dy by dx ఈక్వల్ 0. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాం పైన మళ్ళీ x ప్లస్ y ఇంటూ dy by dx ప్లస్ g ప్లస్ f ఇంటూ dy by dx ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 2. This implies 1 plus d by dx of y into d by dx, d by dx of uv ఫార్ములా ఇది, కాబట్టి ఏమవుతుంది y ఇంటూ d by dx of dy by dx ప్లస్ dy by dx ఇంటూ d by dx of y plus f into d by dx of dy by dx అంటే ఏమవుతుంది d స్క్వేర్ y by dx స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది యూవీ ఫార్ములా. యూవీ ఫార్ములా ఎంతవరకు వస్తుంది, ఇదంతా యూవీ ఫార్ములా. ఎలాంటి d by dx of u into v equal to u into d by dx of v plus v into d by dx of u. ఆ ఫార్ములా ప్రకారం దీన్ని ఎక్స్పాండ్ చేసాం. దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ y into d by dx of dy by dx ఏమవుతుంది d స్క్వేర్ y by dx స్క్వేర్
అంటే dy/dxని డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి d²y/dx² అవుతుంది ఇది. ప్లస్ dy/dx ఇంటూ dy/dx అంటే dy/dx హోల్ స్క్వేర్ dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ f ఇంటూ d²y/dx² ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 3. మరలా 2 టైమ్స్ చేసాం డిఫరెన్షియేషన్, ఇంకా థర్డ్ టైం కూడా చేయాలి కదా. సో థర్డ్ ఈక్వేషన్ని అగైన్ వీ హ్యావ్ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. ఏమవుతున్నప్పుడు dy/dx ఆఫ్ 1 ప్లస్ y ఇంటూ d²y/dx² ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ f ఇంటూ d²y/dx² ఈక్వల్ 0. ఇక్కడ సెకండ్ టైం డిఫరెన్షియేషన్ చేసినప్పుడు g ఈజ్ ఎలిమినేటెడ్. రెండోసారి అవకలనం చేసినప్పుడు g అనేది క్యాన్సిల్ అయిపోయింది, g అనేది తొలగించబడ్డది. దిస్ ఇంప్లైస్ dy/dx ఆఫ్ 1 అంటే 0, కాన్స్టెంట్ కదా 0 అయిపోతుంది. ఇప్పుడు dy/dx ఆఫ్ y ఇంటూ d²y/dx² ప్లస్ dy/dx ఆఫ్ dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ f ఇంటూ dy/dx ఆఫ్ d²y/dx² ఈక్వల్ టు 0. This implies మరలా uv ఫార్ములా y ఇంటూ dy/dx ఆఫ్ d²y/dx² ప్లస్ d²y/dx² ఇంటూ dy/dx ప్లస్ dy/dx. దీన్ని మొత్తం ఒకసారి చేస్తే 2 ఇంటూ dy/dx ప్లస్ ఇంటూ dy/dx ఆఫ్ dy/dx ప్లస్ f ఇంటూ dy/dx ఆఫ్ d²y/dx అంటే f ఆఫ్ d3y/dx³ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ దీన్ని చేసాం y ఇంటూ dy/dx ఆఫ్ d²y/dx² ప్లస్ d²y/dx² ఇంటూ dy/dx ప్లస్ dy/dx ఆఫ్ దీన్ని చేస్తున్నాం 2 ఇంటూ dy/dx ఇంటూ dy/dx ఆఫ్ dy/dx ప్లస్ f ఇంటూ dy/dx ఆఫ్ d²y/dx² అంటే d3y/dx³ అవుతుంది. థర్డ్ ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాం 1 ప్లస్ y ఇంటూ d²y/dx² ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ ప్లస్ f ఇంటూ d²
y by dx square equal to 0. Equation number 3. 1 plus y into d square y by dx square plus dy by dx whole square plus f into d square y by dx square equal to 0. Equation number 3. This implies y into d by dx of d square y by dx square అంటే y into d cube y by dx cube plus dy by dx into d square y by dx square, ఇది ముందు రాసి ఏమి లేదు ఇక్కడ, ప్లస్ 2 into dy by dx into dy by dx of dy by dx అంటే ఎంత అవుతుంది, d square y by dx square plus f into d cube y by dx cube equal to 0. This implies y into d cube y by dx cube plus, చూడండి ఇక్కడ dy by dx into d square by dx square plus 2 into dy by dx into d square by dx square. సపోజ్ ఈ మొత్తాన్ని కూడా k అనుకుంటే, సమ్ k అని మీరు అనుకుంటే k ప్లస్ 2k, ఇది కూడా కేనే కదా, అప్పుడు k ప్లస్ 2k అంటే అంటే ఎంత, 3k, అంటే 3 ఇంటూ dy by dx ఇంటూ d square y by dx square plus f into d cube y by dx cube equal to 0. This is the equation number 4. The equation number 4. Y into d cube y by dx cube plus 3 into dy by dx into d square y by dx square plus f into d cube y by dx cube equal 0. ఇక్కడ f అనేది క్యాన్సిల్ అవ్వాల, f అనేది క్యాన్సిల్ అవ్వలేదు. This is the equation number 1, this is the equation number 2, that is the equation number 3, this is the equation number 4. సరే, ఎనీహౌ ఈక్వేషన్ నెంబర్ 3ని ఇక్కడ రాసేద్దాం. మళ్ళీ 1 ప్లస్ y ఇంటూ d స్క్వేర్ y బై dx స్క్వేర్ ప్లస్ dy బై dx హోల్ స్క్వేర్ ప్లస్ f ఇంటూ d స్క్వేర్ y బై dx square equal to 0. Equation number 3. Equation number 4 into y into d cube y by dx cube plus 3 into dy by dx into d square y by dx square plus f into d cube y by dx cube equal to 0. Equation number 4. ఇక్కడ చూడండి, మనకి డిఫరెన్షియల్ కోఎఫిషియెంట్స్ అనేవి ఫస్ట్ ఆర్డర్ ఉన్నాయి, సెకండ్ ఆర్డర్ ఉన్నాయి, థర్డ్ ఆర్డర్ ఉన్నాయి. సో dy by dxని dy by dx ఈక్వల్ టు y1, dy by dxని y1 అనుకొని d స్క్వేర్ y by dx స్క్వేర్ని y2, అలాగే d క్యూబ్ y by dx క్యూబ్ దీన్ని y3 అనుకుంటే, ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్లో ఏమవుతుంది, థర్డ్ ఈక్వేషన్ ఇంప్లైస్ 1 plus y into y2 d
d² y by dx² అంటే y2 అనుకున్నాం కదా, y2 ప్లస్ dy by dx అంటే y1 స్క్వేర్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి ప్లస్ f ఇంటూ d² y by dx² అంటే fy2 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5. అంటే యాక్చువల్గా 3-4 ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. 3 and 4 ఈక్వేషన్స్ నేను సాల్వ్ చేస్తే మనకు వచ్చేదే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుంది. వీటిని మనం కొంచెం సింప్లిఫై చేసుకొని ఇలా రాసుకుంటున్నాం. థర్డ్ ఈక్వేషన్ని dy by dx ఈక్వల్ y1 అని, d² y by dx² ఈక్వల్ y2 అని, d³ y by dx³ ఈక్వల్ y3 అని చెప్పి అనుకుంటే థర్డ్ ఈక్వేషన్ అనేది ఇలా ఉంటుంది. 1 ప్లస్ y ఇంటూ y2 ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ f ఇంటూ y2 ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ 5. ఫోర్త్ ఈక్వేషన్లో ఏముంది? ఫోర్త్ ఇంప్లైస్ y ఇంటూ y3 ప్లస్ 3y1 ఇంటూ y2 d³ y by dx³ అంటే y3. సో y ఇంటూ y3 ప్లస్ 3y1 ఇంటూ y2 ప్లస్ y3 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 6. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 5నేమో y3 తోటి మల్టిప్లై చేసి, ఈక్వేషన్ నెంబర్ 6ని y2తో మల్టిప్లై చేసామనుకోండి, అంటే థర్డ్ ఈక్వేషన్ ఎంతో మల్టిప్లై చేస్తున్నాం, y3తో మల్టిప్లై చేస్తున్నాం థర్డ్ ఈక్వేషన్ని. అంటే ఇక్కడ ఫిఫ్త్ ఈక్వేషన్ y3తో మల్టిప్లై చేస్తే y3 అంటే 1 ఇంటూ y3 ప్లస్ y ఇంటూ y2 ఇంటూ y3 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y3 ప్లస్ fy2 ఇంటూ y3 ఈక్వల్ టు 0. అలాగే సిక్స్త్ ఈక్వేషన్ దీన్ని అంటే ఫోర్త్ ఈక్వేషన్ని ఎంతో మల్టిప్లై చేస్తున్నాం, y2తో మల్టిప్లై చేస్తున్నాం. y2తో మల్టిప్లై చేస్తే y2 ఇంటూ y3 ప్లస్ 3y1 ఇంటూ y2 స్క్వేర్ ప్లస్ f ఇంటూ y2 ఇంటూ y3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఫోర్త్ ఈక్వేషన్ని అంటే థర్డ్ ఈక్వేషన్ ఏమో, అంటే థర్డ్ ఈక్వేషన్ మీన్స్ ఫిఫ్త్ ఈక్వేషన్, ఈ రెండు ఒకటే కదా. అలాగే ఫోర్త్ ఈక్వేషన్ ఈక్వల్ టు ఫిఫ్త్ ఈక్వేషన్. అంటే ఫిఫ్త్ ఈక్వేషన్ ఏమో లేదా థర్డ్ ఈక్వేషన్ ఏమో ఎంత పెట్టి మల్టిప్లై చేసాం? y3తో మల్టిప్లై చేసాం. సిక్స్త్ ఈక్వేషన్ అంటే ఫోర్త్ ఈక్వేషన్ ఏమో y2తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా వస్తాయి? వీటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, ఇదల్లా మైనస్ అవుతుంది, మైనస్. చూడండి ఇక్కడ y2 ఇంటూ y3 y2 ఇంటూ y3 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. నెక్స్ట్ fy2 y3 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. వాట్ ఆర్ ది రిమైనింగ్ టర్మ్స్? y3 మైనస్ y3 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y3 ఇక్కడ ఉన్న ఒకే ఒక టర్మ్ మైనస్ 3y1 y2 స్క్వేర్ ఈక్వల్ టు 0. y3 ఇక్కడ ఉంది కాబట్టి y3 కామన్ ఇస్తే 1 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y3 ఈక్వల్ టు y3 మైనస్ 3y1 into y2 square equal to 0, which is the required differential equation for all the circles in the xy plane. ఇది కావలసిన అవకలన సమీకరణం. xy ప్లేన్లోని xy సమతలంలోని అన్ని వృత్తాలకు వర్తించేటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్. 1 ప్లస్ y1 స్క్వేర్ ఇంటూ y3 మైనస్ 3y1 ఇంటూ y2 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y1 అంటే dy by dx అని, y3 అంటే d³ y by dx³ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకున్నప్పండి
ఈక్వేషన్ ఏమవుతున్నప్పుడు అది వన్ ప్లస్ y1 అంటే dy/dx y1 పైన స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇంటూ y3 అంటే d3y/dx క్యూబ్ మైనస్ 3 ఇంటూ y1 అంటే dy/dx y2 అంటే d2y/dx స్క్వేర్ ఈ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. y2 అంటే d2y/dx స్క్వేర్ పైన హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ వేసాం. సో 1 ప్లస్ dy/dx హోల్ స్క్వేర్ ఇంటూ d3y/dx క్యూబ్ minus 3 into dy/dx of d2y/dx square whole square equal 0, which is the differential equation for the all circles in the xy plane. ఇది xy సమతలంలోని అన్ని వృత్తాలకు కావలసిన అవకలన సమీకరణము. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సమ్.